ఇంకా చాముండి అయితే చెంచలమ్మ ఇంకా సింధూరని తన వారసురాలుగా ప్రకటించడంతో అది కాస్త ఇంకా చంటి కూడా నా భార్య ఈ స్థానంకి అర్హురాలు కాదని చెప్పనని చెంచలమ్మ చెప్పుల్ని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఎప్పటికీ అమ్మగారే ఉంటారు అని చెప్పని అనడంతో ఇంకా చాముండి ఒకటి ఏమైనా వేడుస్తూ ఉంటుంది. ఇంకా రవిబాబు అయితే వాళ్ళతో గొడవ టైప్గా కాకుండా చంటి ద్వారానే మనం ఈ ఇంటి వారసురాలుగా చేసుకోవాలని చెప్పని రవి అయితే ఇంకా చంటి దగ్గరికి అయితే వెళ్ళి, అది కాదు తమ్ముడు, నువ్వు మన ఇంటికి ఆచారం ప్రకారం వస్తుంది ఆ సీట్లో కూర్చోవడం అంటే, అది పెద్దమ్మ నీకోసం చేసింది కదా, నువ్వే చేయాలి అని చెప్పనని అంటాడు. ఇంకా అన్ని మాటలు వినిన తర్వాత ఇంటికైతే వెళ్ళిన తర్వాత సింధూరని కూర్చోపెట్టడం నాకు కూడా సంతోషమే అని చెప్పానంటే, అంటే నేనేమన్నా తప్పుగా ఆలోచించాను అని చెప్పని సింధూరని అలాగే చూస్తాడు. ఇంక ఏకంగా తన తల్లి దగ్గరికి అయితే వెళ్ళి తను కాళ్ళ దగ్గర అయితే కూర్చొని, నాకు నిన్ను అమ్మ అని పిలవాలని చెప్పని ఉన్నా కానీ పిలవలేని పరిస్థితిలో నేను ఉన్నానమ్మా అని చెప్పనని చెంచలమ్మను చూసుకుంటూ చంటి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా చెంచలమ్మకైతే ఇంకా చంటి అయితే అలికిడి వస్తుందని చెప్పని ఇంక వెళ్ళిపోతూ ఉంటే చంటి కన్నీళ్ళు బొట్టు అయితే చెంచలమ్మ కాళ్ళ మీదకైతే పడుతుంది. ఎవరా ఈ టైంలో వచ్చింది అని ఇంకా లేచి చూసేసరికి చంటి అక్కడ నిలబడుకొని ఉంటాడు. ఏం చంటి నువ్వు ఇలా ఉండవు అని చెప్పనని ఇంకా అనేటప్పటికీ, నేను పొద్దున చేసిన దానికి మీరు చాలా బాధపడుతుంటారు కదమ్మా.